కొలంబియాలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ అమెజాన్ ప్రాంతంలో సోమవారం 125 మందితో వెళ్తున్న కొలంబియా వైమానిక దళానికి చెందిన ఒక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు, 70 మంది గాయపడ్డారు. 21 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కొలంబియా వైమానిక దళ చరిత్రలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఇది ఒకటి. పెరు సరిహద్దులో ఉన్న ప్యూర్టో లెగుజామా పట్టణం నుంచి బయలుదేరిన లాక్హీడ్ మార్టిన్ హెర్క్యులస్ C-130 రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన ప్రాంతం నుంచి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే విమానం నేలకూలిందని కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో శాంచెస్ తెలిపారు. విమానం కుప్పకూలిన తర్వాత చెలరేగిన మంటల కారణంగా అందులో తరలిస్తున్న మందుగుండు సామగ్రి పేలి ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, టేకాఫ్కు ముందు విమానం పూర్తి ఫిట్నెస్తోనే ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. స్థానిక అధికారులు విమానంలో 125 మంది ఉన్నట్లు చెబుతుండగా, కొలంబియా వైమానిక దళం మాత్రం విమానంలో 110 మంది సైనికులు, 11 మంది సిబ్బంది సహా మొత్తం 121 మంది ఉన్నట్లు ముందుగా ప్రకటించింది. ప్రమాదానికి గురైన C-130 విమానాన్ని 2020 చివర్లో అమెరికా నుంచి కొనుగోలు చేశారు. అప్పటికే ఆ విమానం దాని అసలు విలువలో 60% మేర కోల్పోయిందని అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ నివేదిక గతంలో అంచనా వేసింది. 6 దశాబ్దాలుగా అంతర్గత ఘర్షణలు ఎదుర్కొంటున్న కొలంబియా సైనికులను తరలించడానికి పాత మోడల్ విమానాలనే ఎక్కువగా ఉపయోగిస్తోంది.